హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆరి వర్క్లో లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. నేను లీఫ్లో ఏ విధంగా వేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఇలా చిన్న చైన్ వేసి లాక్ వేసుకోవాలి. తర్వాత ఒక లాంగ్ చైన్ వేసి దాని కిందనే ఒక షార్ట్ చైన్ వేయాలి. మళ్ళీ పైకి వెళ్ళి ఒక లాంగ్ చైన్ పక్కనే షార్ట్ చైన్. మనకి ఆరి వర్క్లో చైన్ స్టిచ్ వస్తే చాలండి, మ్యాక్సిమం ఆరి వర్క్ వచ్చినట్టే. ఇలా మనం లీఫ్ అనేది ఫిల్ చేయాలనుకుంటే వన్ సైడ్ కంప్లీట్ అయిన తర్వాత మరొక సైడు కంప్లీట్ చేయాలి. మిడిల్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ లైన్ డ్రా చేసుకుంటే మనకి నీట్గా వస్తుందన్నమాట. లైన్ పక్కనే చైన్స్ అనేవి వేయాలి, అప్పుడు మనకి నీట్గా వస్తుంది. సో ఇలా కిందికి వెళ్తూ మొత్తం లోడింగ్ అయితే చేసుకోవాలి. ఇదే స్టిచ్తో ఫ్లవర్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. సో మనం ఏ ఫ్లవర్ని అయితే మనం ఫిల్ చేయాలనుకుంటున్నామో ఆ ఫ్లవర్ అనేది డ్రా చేసుకొని సేమ్ మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో అలా దానిపైన లాంగ్ అండ్ షార్ట్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవడమే అన్నమాట. ఇలా వన్ సైడ్ కంప్లీట్ చేయాలి. వన్ సైడ్ కంప్లీట్ అయిన తర్వాత వేరొక సైడ్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఇలా మనం మధ్యలో డ్రా చేసిన లైన్ పక్కనే స్టిచెస్ అనేవి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అయినా ఏ స్టిచ్ అయినా మొదటగా కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయాలి. మనకి కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ అయిన తర్వాత సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయాలి. మొదటగా ఫస్ట్ సిల్క్ థ్రెడ్తోనే ప్రాక్టీస్ చేసామనుకోండి, సరిగా హ్యాండిల్ చేయలేమన్నమాట. సో మనం కాటన్ థ్రెడ్తో ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా మొత్తం లీఫ్ అనేది లోడింగ్ చేసిన తర్వాత అవుట్ సైడ్ ఇలా చైన్ స్టిచ్ అనేది వేయాలి. ఇలా చైన్ స్టిచ్ అనేది అవుట్ సైడ్ వేయడం వల్ల లీఫ్ యొక్క షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మనకి మధ్యలో లైన్ డ్రా చేసాం కదండి, అక్కడ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో మనం గ్యాప్ కనిపించకుండా షుగర్ బీడ్స్ అయినా వేసుకోవచ్చు, లేదా స్టోన్ లేస్ వేసుకోవచ్చు. అలా కాకపోయినా ఇదే సిల్క్ థ్రెడ్తో డబుల్ థ్రెడ్తో చైన్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనం బీడ్స్ అయినా లేదా స్టోన్ లేస్ అయినా వేసామనుకోండి, మనకి కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్నమాట లీఫ్ అనేది. ఇలా మనం గ్యాప్ అనేది కనిపించకుండా బీడ్స్తో కవర్ చేసేసేయాలి.
సో ఈ స్టిచ్ అనేది ప్రాక్టీస్ చేయండి. మీకు ఎలా వచ్చిందో, ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.